రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు కొన్ని జిల్లాల్లో భీకరమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో రైతులు కాస్త ఊరట పొందుతున్నారు. అయితే భారీ వర్షాలతో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని, అక్కడున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో రుతుపవనాల విస్తరణ ఒకేసారి కాకుండా దశల వారీగా జరుగుతోంది. అందుకే వెదర్లో వైవిధ్యం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రజలంతా అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.